మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. చుట్టుపక్కల భద్రమ్మ గారు పోటీ చేస్తున్నారు. మీరేం చెప్తున్నారు? అందరికీ ఫైనల్గా ఎలక్షన్ డే ఇంకొక 2 రోజులే ఉందండి. దయచేసి ఈ 2 రోజులు మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక 16వ వార్డే కాదు, మొత్తం నియోజకవర్గం ఈ మున్సిపాలిటీ స్థాయిలో ఓటర్ అందరూ చాలా ఆలోచించి మీ యొక్క అమూల్యమైన ఓటు వేయాలని ఫస్ట్ కోరుకుంటున్నాను. సరే, మన 16వ వార్డు అనేది చాలా ప్రత్యేకత ఉన్న వార్డు అండి. ఇక్కడ 16వ వార్డు సభ్యులందరూ, అంటే ఎవరైతే ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ చాలా మంచి వ్యక్తులు. ఎంత వ్యక్తిత్వం ఉన్న వాళ్ళంటే వాళ్ళు డబ్బుల గురించి ఆలోచించకుండా ఆ వ్యక్తి చేయగలుగుతాడా లేదా, ఆ వ్యక్తి మనకు అనుకూలంగా ఉంటాడా లేదా, ఏదైనా అవసరం వచ్చినా అందుబాటులో ఉంటాడా లేదా అనే విధంగా ఆలోచించి ఓటు వేస్తారని నేను అనుకుంటున్నాను. గతంలో సరే కొంతమంది కొన్ని విధాల ప్రయత్నాలు చేసి సరే గెలవడం జరిగింది. ఈసారి మాత్రం మా అమ్మగారిని అభ్యర్థిగా, బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఏమనుకున్నామంటే వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అంటే పైన వచ్చినట్టు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మాకు బీఆర్ఎస్ పార్టీకి 2 సార్లు అవకాశం ఇచ్చారు, మేమే ఇచ్చాము, మీకు రాష్ట్రాన్ని ఇచ్చాము, మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి. వాళ్ళు పెంచుతామన్న పెన్షన్లో అండి, పెన్షన్ అనేది చాలా 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 ప్రతి లోయర్ మిడిల్ క్లాసు ప్రజలకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు పెంచుతామన్న పెన్షన్ ఇంతవరకు పెంచలేదు. రైతు భరోసా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, కేసీఆర్ కిట్ లాంటివి లేవు. అన్ని విధాల విఫలమయ్యారు. మళ్ళా అదేవిధంగా మన 16వ వార్డులో అయితే ప్రత్యేకత ఉందండి. మినిస్టర్ గారు ప్రత్యేకంగా మన వార్డు మీద దృష్టి పెట్టారు. ఎందుకంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది, నేననేవాడిని చాలా నిరుపేదనండి. ఒక మినిస్టరే మన వార్డు మీద ప్రత్యేకంగా దృష్టి ఎందుకు పెట్టారంటే, ఇక్కడ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి మీకు ఇక్కడే డిఫరెన్సియేషన్ అవపడుతుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మా అమ్మగారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీకు ఎల్లవెల్లా అందుబాటులో ఉండి ఈ వార్డును అన్ని విధాలు అభివృద్ధి చేస్తానని దయచేసి 16వ వార్డు ప్రజలందరినీ కోరుకుంటున్నాను. వార్డులో ప్రధాన సమస్యలు వచ్చేసి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. రోడ్లు కూడా కేసీఆర్ టైంలో డెవలప్ చేసిన రోడ్లే ఉన్నాయి, ఇంతవరకు కొత్త రోడ్లు కూడా ఎక్కడ వేయలేదు. అలాగే పెన్షన్లు కూడా పాత పెన్షన్లే, కేసీఆర్ హయాంలో ఇచ్చిన పెన్షన్లే అలాగే అమలవుతున్నాయి తప్ప ఆ కొత్త పెన్షన్లు ఏవి ఇంతవరకు రాలేదు. అలాగే ఈ కళ్యాణ లక్ష్మిలో కానీ వీటిలో కానీ దళారులకి డబ్బులు ఇచ్చి చేయించుకుంటే తప్ప వాళ్ళు ఏది కూడా చేపిలేకపోతున్నారు. అలాగే తులం బంగారం అన్నారు, అదన్నారు, ఏది చేయలేకపోతున్నారు. దయచేసి ఈ ఒక్కసారి మాకు అవకాశాన్ని కూడా ఇవ్వను. అలాగే మన 16వ వార్డులో మహాప్రస్థానం రోడ్డు ఇంతవరకు కూడా దాన్ని గత 4-5 సంవత్సరాలుగా అందరూ అభ్యర్థిస్తున్నారు, కానీ ఇంతవరకు ఆ రోడ్డు పోపీయడంలో విఫలమయ్యారు మాజీ కౌన్సిలర్ గారు. మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రజలందరినీ ఎమోషనల్ గురి చేయటం, కాళ్ళు మొక్కటం, ఏడవటం. మాకొక్కసారి అవకాశం. అసలు ప్రత్యర్థులు అయితే దారుణంగా డైరెక్ట్ చెప్తున్నారు, ఏమని మేము పోయినసారి సంపాదించుకోలేకపోయినాం, మాకు కరోనా వచ్చింది, ప్రభుత్వం లేదు, ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, మేము ఈసారి కొద్దిగా వెనకేసుకుంటాం, మాకు అవకాశం అని అడుగుతున్నారు. ఎవరన్నా ఇలా అడుగుతారా? దయచేసి 16వ వార్డు ఓటర్లు చాలా చైతన్యవంతులని నేను అనుకుంటున్నాను. దయచేసి మాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూస్తే మీ వార్డును ఎలా అభివృద్ధి చేస్తామో మా సొంత మేనిఫెస్టో ఇలా రిలీజ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ మేనిఫెస్టోను చూసి ఒకసారి ఆలోచించి ఓటు వేయవలసిందిగా కోరుతున్నాను. ప్రస్తుతానికి యువత కూడా చాలా ఉంది మీ వార్డులో, ఎట్లా యువత కూడా చాలా ఆలోచిస్తున్నారు. ఒక చదువుకున్న పర్సన్ అయితే మాకు అన్ని విధాల చదువుకున్న ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా, పోలీస్ స్టేషన్ అయినా, కోర్టు అయినా, ఏదైనా కానీ మాకు అన్నగారు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారని యువత మొత్తం మన సైడే ఉంది. కాకపోతే కొన్ని అవపడకుండా వాళ్ళకి కొంచెం మద్దుకి వాటికి బానిసలు చేసి వాటిని వాళ్ళ వైపు మలుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, మన వైపే ఉన్నారని నేను అనుకుంటున్నాను. దయచేసి ఒకసారి అవకాశం ఇవ్వాల్సిందిగా 16వ వార్డు సభ్యులందరినీ నేను కోరుకుంటున్నాను. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్,
ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.